నాయుడు గారి కోరిక రాష్ట్రమంతా స్వచ్ఛంగా పరిశుభ్రంగా వ్యాధులు లేని రాష్ట్రంగా ఉండాలని వారి యొక్క తలంపుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రతి శనివారం 3వ శనివారం రాష్ట్రం అంతా ఒక అవగాహన, ప్రజలందరికీ కూడా ఒక అవగాహన తెచ్చే విధంగా ఈ కార్యక్రమం అధికారులు నాయకులు అందరం కలిసి చేస్తున్నాం. తప్పకుండా మనం చూస్తే గత సంవత్సరం కాలం నుంచి దీనివల్ల చాలా రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి. గతంలో చూస్తే విజయవాడ అంటే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 100% నిర్మూలన అయితే జరగలేదు, కానీ అబౌవ్ 70% అయితే మాత్రం చేంజ్ అనేది అయితే వచ్చింది. నిరంతరం కూడా అధికారులు కూడా ఎక్కడికెక్కడ అప్రమత్తమై మనం చూస్తే వరదల సమయంలో గాడి నుంచి ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా పరిశుభ్రత కార్యక్రమాల కింద అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ముఖ్యమంత్రి వారిలో అయితే వరద సమయంలో మనం చూస్తే ఎక్కడైతే బురద ఉందో ఆ ప్రాంతాలన్నింటినీ సరికొత్త విధానం, ఎప్పుడూ దేశంలో లేని విధంగా ఫైర్ ఇంజిన్లతో రోడ్లు ఇళ్ళు క్లీన్ చేయించిన విధానం చూస్తే ఒక ఆశ్చర్యం కలిగించింది. అది నిజంగా చూస్తే నేషనల్ లెవెల్లో పెద్ద చర్చావ్యాధి కూడా అయింది. కాబట్టి తప్పకుండా వాళ్ళు వచ్చే కొత్త వ్యాధులు వస్తున్నాయి, కొత్త దోమలు వస్తున్నాయి. వీటిని ముందే మనం తగ్గించుకుంటూ మన ఆపలేం, కానీ ఏ విధంగా తగ్గించుకుంటాం అనేది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. తప్పకుండా ఈ కార్యక్రమం భారీగా జరుగుతుంది రాష్ట్రమంతా. చాలామంది ప్రజలు కూడా అవగాహనతో ముందుకు వస్తున్నారు. వాళ్ళు చూస్తే ప్రజల యొక్క అవగాహన మనకు కూడా అర్థమవుతుంది. అందులో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా 7 స్టార్ రేటింగ్, దేశంలో వచ్చిన 4వ సిటీ 7 స్టార్ రేటింగ్. ఇది అందరూ కూడా అధికారులు, నాయకులు, ప్రజలు కొంత భాగస్వామ్యంతో విజయవాడ నగరానికి 7 స్టార్ రేటింగ్ వచ్చింది. తప్పకుండా ఆ రేటింగ్ తగ్గకుండా ఉండే విధంగా మనం అందరం కృషి చేద్దామని తెలియజేసుకుంటూ మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తా ఆంధ్ర ప్రజలందరినీ కూడా ఒక ఆనందంగా ఒక పండగ వాతావరణం నింపిన వారందరికీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అటు స్థానికులు కూడా అవగాహన పరిచి ఈ దోమలు పరిశుభ్రత వీటన్నిటి మీద కార్యక్రమంగా ఏర్పాటు చేసుకుని 2024లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గతంలో కూడా 1995లో మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన చేపట్టిన కార్యక్రమాలు మొక్కలు నాటడం, స్వచ్ఛత మీద ప్రత్యేక ఎందుకంటే ఇది చిన్ని గారు రావడం జరిగింది. దీన్ని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న అధికారులు కూడా దీని మీద చాలా శ్రద్ధతో ముందుకు వెళ్ళాలని